మన రణస్థలం దగ్గరలో కొత్తగా జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి కట్టడం అయితే జరిగింది. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో చేసినటువంటిది ఇది. గోశాల ఆశ్రమం అని చెప్పి చక్కగా నిర్మించారు. స్టార్టింగ్ సర్వీస్ రోడ్డుకి ఆనుకుని ఉంది NH16లో. స్టార్టింగే ద్వారాలకి రెండు వైపులా 2 ఏనుగులతో ఉండి ముందు నీళ్ళ కుండీల్లాగా కట్టారు. అంటే మన స్విమ్మింగ్ పూల్ లాగా. అక్కడ నుండి లోపలికి పోయినట్లయితే ఆర్చ్ అంతా కూడాను మంచి స్టోన్స్ పెట్టి చాలా నీట్గా డిజైనింగ్ చేశారు. మంచి షైనింగ్ వచ్చేటట్లు. కిందకి వచ్చేది చూసారు కదా, చాలా నీట్గా వైట్ అండ్ బ్లాక్ ఉపయోగించి రాంబస్లా కట్ చేసి వేసుకున్నారు. అక్కడ నుండి పైకి టెంపుల్ అయితే ఉంది. కింద ఉంది, పైన ఉంది. రెండు వైపుల నుండి ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇటు ఒక ద్వారబంధం ఉంది, అటు ఒక ద్వారం ఉంది. 2 ద్వారాల నుండి ఉంది. పైకి మెట్లు వెళ్ళడానికి అయితే నీట్గా ఉన్నాయి. కాకపోతే మేము వీడియో తీసే టైంకి అక్కడ మెయింటైన్ చేసేటటువంటి హరే కృష్ణ భక్తులు ఒకరు ఉన్నారు. ఆయన లోపలనే ఎక్స్ప్లోర్ చేయడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి బయట మాత్రమే టెంపుల్ని తీసాం. ఇది జగన్నాథ స్వామి టెంపుల్. అలాగే ఇదిగోండి చక్కగా మెట్ల పైనుండి కూడా వీడియో తీసాం. బయట లొకేషన్ కనబడుతుంది, హైవే. ఇటువైపులో చెట్లు అవి చాలా చక్కగా పెంచారు. పైన వద్దన్నారు, లోపల వద్దన్నారు కాబట్టి బయట మాత్రం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. బాగానే ఉంది. ఎప్పుడైనా వస్తే ఒకసారి చూడొచ్చు టెంపుల్ని నీట్గా. లోపల జగన్నాథ స్వామి అలాగే మన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే బలరామకృష్ణులు కూడా సపరేట్గా పెట్టడం జరిగింది. లోపలైతే బాగానే ఉంది, చాలా నీట్గా ఉంటుంది. ధ్యానం అది చేసుకోవడానికి బాగుంటుంది. ధ్యానం చేయమన్నారు, మాకు టైం లేకపోవడం వలన బయటకు వచ్చాం. ఇక్కడ పూజ సామాగ్రి దొరికే షాప్ అక్కడే ఉంటుంది, పక్కనే ఉంటుంది. NH5కి జస్ట్ రణస్థలం నుండి ఒక 1/2 km ఉంటుంది. చుట్టూ చెట్లు కూడా పెంచారు. ఇంకా వర్క్ అయితే ఇంకా అవుతుంది, ఫినిషింగ్ అవ్వలేదు. విగ్రహాలు అయితే ఆవిష్కరించడం జరిగింది, ప్రతిష్ఠించారు. పూజలు అవి జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళాం, బయటకు వచ్చేసాం చూసుకొని. చాలా బాగుంది. వీలైతే రోడ్డు పక్కనే కాబట్టి వెళ్ళండి, ఎవరైనా ఒకసారి వెళ్ళి చూసుకొని రావచ్చు. చాలా బాగుంది టెంపుల్ చూడడానికి. హరే కృష్ణ, హరే కృష్ణ.